జై హింద్ అనగానే మనకు రిపబ్లిక్ డే లేదా ఇండిపెండెన్స్ డే గుర్తొస్తుంది కదా. ముఖ్యంగా ఇది ఆర్మీ వాళ్ళకి కీలకమైన స్లోగన్. అసలు ఆర్మీలో జై హింద్ను ప్రవేశపెట్టిందెవరో తెలుసా? చెప్తాను, వీడియోని సేవ్ చేసుకోండి. మన ఇండియాకి తొలి కమాండర్ ఇన్ చీఫ్గా పనిచేసిన కేఎం కరియప్పన్ గారు 1899 జనవరి 28న కర్ణాటకలో కూర్గ్ డిస్టిక్లో జన్మించాడు. ఈయన మద్రాసులో ఎడ్యుకేషన్ పూర్తి చేసి బ్రిటిష్ ఆర్మీలో ఒక మామూలు సైనికుడిగా పనిచేశారు. 1947లో మొదటి కశ్మీర్ ఫైట్లో పశ్చిమ భారత బలగాలను ముందుండి నడిపించాడు. అప్పుడే ఇండియన్ ఆర్మీలో జై హింద్ అనే నినాదాన్ని ప్రవేశపెట్టారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది జాతీయ నినాదంగా ఉద్భవించింది. జై హింద్ అంటే హిందుస్థాన్కి విజయం అని అర్థం. దేశంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ధైర్యాన్ని నింపే ఈ జై హింద్ అనే స్లోగాన్ని రూపొందించిన కరియప్పన్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి.